ప్రతిదీ కూడా సమానంగా తీసుకుంటే మనకి సైడ్ వేసుకున్నప్పుడు కానీ ఫినిషింగ్ కానీ నీట్గా వస్తుంది. అంతేగాని మీరు బ్యాక్ పార్ట్లు ఎక్కువ తీసేసుకుని ఫ్రంట్ పార్ట్లో తగ్గించేస్తే బాగుండదు అనమాట. ఫినిషింగ్ బాగుండదు, ఫిట్టింగ్ కూడా బాగుండదు. కరెక్ట్గా తీసుకోండి. 4 పార్ట్స్ సమానం. మనం డివైడెడ్ బై 4 అంటున్నాం కదా, 4 పార్ట్స్ సమానంగా వేయండి. ఓకే, అప్పుడే ఒక ప్రొసీజర్లో వెళ్తేనే బాగుంటుందండి. ఎలా పడితే అలా వెళ్తే బాగోదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు చెస్ట్ 37, వేస్ట్ 31, ఆర్మ్ హోల్ 8.5 మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. స్టార్ నెక్, ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల ఇంకా నలుగురికి మన వీడియోస్ చేరుతాయి. ఓకేనా, ఇలా చూడండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. లెంత్ 14.5, దానికి 3.5 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5 మార్క్ చేయండి. చూడండి, 15.5 మార్క్ చేయండి. ఈ విధంగా 15.5 హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ మెజర్మెంట్స్ ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఓకేనా, వీడియోని మొత్తం చూడండి అండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా టార్గెట్ 15 డేస్లో మీకు 1 వీక్ 15 డేస్లో మీకు బ్లౌజ్ కటింగ్ నేర్పించడమే నా టార్గెట్. ఓకేనా, షోల్డర్ 5.5 పెట్టుకోండి. ఈ విధంగా 5.5 పెట్టండి. ఆర్మ్ డౌన్ 6 పెట్టండి. ఓకేనా, ఆర్మ్ డౌన్ 6 పెట్టండి. కొంచెం దూరంలో మళ్ళీ 6 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఇది చెస్ట్ లైన్ అండి. చెస్ట్, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ ఏది తీసుకోవాలని అడుగుతున్నారు. మిడిల్ చెస్ట్ ఏనండి మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఎంత అన్నా చెస్ట్ 37 అంటే 37 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 9.5. 9.5 మైనస్ 1 అంటే 8.5. ఆర్మ్ హోల్ 8.5 సరిపోయిందా? నేను ఫార్ములా చెప్తాను కదండి, ఇప్పుడు ఆ ఫార్ములా సెట్ అయిందా? ఓకే, 8.5 ఇంటూ 4 ప్లస్ 4 అదైనా ఒకటే. ఓకే, 8.5 ఇంటూ 4 అంటే 33, ప్లస్ 4 అంటే 37. ఓకే, 9.5 చెస్ట్లో ఒక పార్ట్ 9.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. ఓకేనా, షోల్డర్ 5.5 మార్క్ చేసాం కదా, చెస్ట్ లైన్లో కూడా అదే 5.5 మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. 31 అంటే వేస్ట్ సైజు పెద్ద సైజు కిందే వస్తుందండి. ఇక్కడ కార్నర్లో 1.5 మార్క్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో యాస్టీజ్గా అలా చేయండి. ఓకేనా, సైడ్ ఫిట్టింగ్ రావట్లేదు అంటున్నారు. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి. ఫినిషింగ్, ఫిట్టింగ్ రెండు బాగా వస్తాయి. ఎందుకు? సైడ్ జాయింట్ చేసే ఇది కూడా ఉంది మన దాంట్లో. ఒకసారి చెక్ చేయండి సైడ్ ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ లూజు, వేస్ట్ లూజ్ తెలిస్తే సరిపోతుందండి. ఓకేనా, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ వీడియోలోనే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. చూడండి, 8.5 వచ్చిందా? వెరీ గుడ్. అంతే. ఇది చంకలో మనకి ఫిట్గా పట్టుకుంది అంటే బ్లౌజ్ షోల్డర్ జారకుండా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మెయిన్ చంక ఇంపార్టెంట్. షోల్డర్ జారకుండా ఉండాలంటే చంకలో బ్లౌజ్ పట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఓకేనా, వేస్ట్ సైజు 31 అంటే 1 పార్ట్ ఎంత? 7.5. ఓకే, ఒకవేళ మీకు రాకపోతే, లెక్కలు రాకపోతే ఇబ్బంది పడకండి. టేప్ ఉంది కదా, 31 అంటున్నాను. చూడండి, 31 దగ్గరకు తీసుకొచ్చి టేప్ పెట్టేసేయండి. అంతేగాని గాబరా పడిపోకండి. ఓకే, ఇలా చూడండి, 31 ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? 15.5. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయండి ఇట్లా. ఓకే, ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. సారీ, 7.8 వచ్చింది. ఓకేనా, 7.8 వచ్చింది. అంతే. ఇదైపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డాట్స్ కామన్, 1.5 ఖర్చు. ఓకేనా, ఓకే, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, అంతే, ఏం లేదు. సరే, ఇప్పుడు చూడండి, నెక్కి 2.5 ఇస్తున్నానండి. ఈ సైజు కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళు అయితే 2.5 బాగుంటుంది. ఓకే, 2.5 అంటే 2.5 అంటే 3 ఉంటుంది. చూడండి, 3 ఉంటుంది. 3 ఉంటే చూడండి, 3 ఉంటుంది. 3 ఉంది అనుకో, మనకి ఏంటంటే అటు 1/2 ఇంచ్ పోద్ది, ఇటు మనం హెమ్మింగ్ చేస్తే 1/4 ఇంచ్ పోద్ది, 2.5 వస్తుంది షోల్డర్ పెట్టి. ఓకేనా, నెక్ విడ్త్ 4.5 అంటే ఏంటంటే దానికి 1/2 ఇంచ్ కలపండి. కింద హెమ్మింగ్, నడుము బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్, హెమ్మింగ్ చేస్తే 1/4 ఇంచ్ అంటే 5 పెడితే సరిపోతుంది. లేదు నీ నెక్ విడ్త్ నాకు తెలియట్లేదంటే 4.5 తీసేస్తే ఎంత? 14.5లో 10 అట్లా అనమాట. ఆ వేలో వెళ్ళండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసుకోండి అండి. నాకు ఇలా కన్వీనియంట్గా ఉంటుంది, అందుకే నేను ఇలా మెజర్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ 3 పెట్టేసేయండి. పైన 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి. ఎందుకంటే ఇది స్టార్ నెక్ అని చెప్తున్నాను కదా. స్టార్ నెక్ అంటే ఇలా ఉంటే బాగుంటుందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటే బ్రాడ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూడండి,
ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇదేనండి స్టార్ నెక్, ఏం లేదు. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం. యాస్టీస్గా ఎలా ఉందో అలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. టైలరింగ్ చాలా ఈజీ అండి. ఎందుకంటే నేను టైలరింగ్ చాలా అంటే నేర్చుకునేటప్పుడు ఒక ఇంటెన్షన్ ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, దాంతోపాటు ఒక గ్రాటిట్యూడ్. ఈ 2 ఉంటే, డిసిప్లిన్, గ్రాటిట్యూడ్, ఈ 2 ఉంటే ఆటోమేటిక్గా వస్తుందండి. ఒక టైం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10కి నేను ఆఫ్లైన్లో క్లాసులు 10కి చెప్తాను, 10 to 12. మీరు కూడా ఆ టైంకి పనులన్నీ ముగించుకుని అప్పుడు కూర్చోండి. పెన్ను, బుక్ కంపల్సరీ పెట్టుకోండి. మా వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం మీరు ఆ 2 పక్కన పెట్టుకుంటే చూడండి. ఎందుకంటే చూస్తే మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి, అన్ని సైజులు. ఎందుకంటే నేను బయట స్టిచ్ చేస్తాను, షాపు అన్నీ, కాబట్టి అన్ని సైజులు మెన్షన్ చేస్తాను. మీ సైజ్ అనుకోండి బై లక్, ఇదంతా కంటిన్యూ చేసేయచ్చు, చక్కగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేను స్టిచ్ చేసిన ఫిట్టింగ్, ఫినిషింగ్ 2 చాలా బాగా ఇస్తాను. అందుకు మీకు కూడా చెప్తున్నాను, అలా చేసేసుకోవచ్చు. ఎలా ఉందో యాస్టీజ్గా ఇప్పుడు నేను చెప్పే ఇవి మీవనుకోండి, ఇలా మీరు చేసేసుకోండి. చూడండి ఒకసారి చెక్ స్టిచ్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుని నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు నడుము సైజు ఫిట్టింగ్ రావట్లేదు, ఫినిషింగ్ వస్తుంది అంటున్నారు. ఎందుకు రాదు? 7.5, ఇప్పుడు పావుదొక్కు 8 అంటున్నాను. పావుదొక్కు 8 దగ్గర ఫోల్డ్ చేసినప్పుడు మన డాట్లు వేసిన తర్వాత పావుదొక్కు 8 దగ్గర పెట్టేసేయండి. ఈ చంక కాట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి వేసేయండి. హ్యాండ్ లూజ్ అంటున్నాను, ఆ హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోండి, దాన్ని బట్టి పెట్టేసేయండి. ఓకేనా? వస్తుందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయడం వీడియో ఉంది, మనకి చూడండి. అప్పుడు మీకు అర్థం కాకపోతే అప్పటికి కూడా అడగండి. మ్యాక్సిమం ఉన్నాయండి సొల్యూషన్. మీకు ఏం కావాలో ఎతకండి, చూస్తే మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసి హ్యాండ్ లెంత్ 5.5. 5.5 అంటే దానికి 3/4 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్ కంపల్సరీ అండి. హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా 1/2 ఇంచ్ ఉండాల్సిందే. 5.5కి 3/4 ఇంచ్ కలిపితే 6.5. ఓకేనా? నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆమ్ డౌన్ 3.5 పెట్టాలి. నడుము సైజు 30 కంటే తక్కువ ఉందంటే ఆమ్ డౌన్ 3 సరిపోతుంది. ఓకే, ఇంకా 46, 50 అట్లా వెళ్ళిపోతే 4 కూడా పెట్టొచ్చండి, నేను చెప్తాను. ఓకేనా? చూడండి, ఇట్లా లైన్ డ్రా చేసేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి. ఇలా లైన్ డ్రా చేయండి. ఆమ్ హోల్ ఎంత? 8.5 అంటున్నాను. 8.5ని ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి, 8.5 నేను ఎక్కడ పెడుతున్నాను చూడండి. ఓకే, ఇదిగో ఇట్లా. ఒకవేళ ఓకేనా, చూడండి ఇలా మార్క్ చేయండి. ఓకే, హ్యాండ్ లూజ్ 6.5. హ్యాండ్ లూజ్ 6.5. చూడండి, 6.5 మార్క్ చేయండి. అక్కడి నుంచి 1.5 ఖర్చు. చూడండి, 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 1.5 పెట్టండి. షోల్డర్ దగ్గర మీకు ఇది తెలియాలి. షోల్డర్ దగ్గర ఎప్పుడైనా స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుందండి, అక్కడి నుంచే కరువు తిరుగుతుంది. అట్లా ప్రతిదీ మనకి బాడీలో, ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేస్తామంటే మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఎలా ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది, డాట్స్, ప్రిన్సెస్ కట్ అయితే అసలు ఎలా ఉంటుంది, ఆ ఫినిషింగ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది మీకు తెలిస్తే అప్పుడు మీకు స్టిచ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ముందు అది ఎలా ఉంటుందో తెలియాలి కదా మనకి, అప్పుడు ఈజీ అవుతుంది. అంతేగాని మనకి ఏం తెలియకుండా వెళ్ళిపోతే అర్థం కాదనమాట. ప్రతిదీ మనం తెలుసుకునే ఒక వేలో వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇట్లా హ్యాండ్ని కూడా ఈ విధంగా కట్ చేసేయండి స్ట్రైట్గా. కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్టిచ్చింగ్ ప్రతిదీ ఇంపార్టెంట్, ఇది కాదు అంటానికి లేదు. మనం ఒకసారి ఈ ఫీల్డ్లో దిగామంటే ప్రతిదీ ఇంపార్టెంటే. కొంచెం జాగ్రత్తగా మనం ఇంట్లో ఉండి చక్కగా నేర్చుకోవచ్చండి. నేను మీకు క్లాస్లో ఆన్లైన్లో ఎలా చెప్తానో, ఆఫ్లైన్లో ఎలా చెప్తానో, ఆన్లైన్లో కూడా అలాగే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు అడిగిన ప్రతి డౌట్కి వీడియో చేసి పెడుతున్నాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? ప్రతిదీ నేర్చుకోవచ్చండి. పిల్లలు కానీ యూనిఫామ్స్ కానీ ప్రతిదీ నేర్చుకోవచ్చు. కాకపోతే చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ చేయడం మాత్రం కంపల్సరీ అండి. ఓకే, చూడండి, ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. ఇలా ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది. ఒకటి ఏంటంటే ఇది రాంగ్ సైడ్ అని తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తున్నారంటే 2 ఒక హ్యాండ్కే వస్తున్నాయి, అలా చేస్తున్నారు. ఓకేనా? ఫ్రంట్ ఓపెన్ కాబట్టి చూడండి, ఓపెన్స్ మన వైపుగా ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేయండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి.
ఇక్కడ టచ్ అయ్యేటట్టు ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఇలా ప్లేస్ చేసుకుంటే ఏంటంటే మనకి క్రాస్ వస్తుంది. ఫుల్ క్రాస్ వేసుకున్నప్పుడు ఏంటంటే చెస్ట్ పార్ట్ దగ్గర మనకి కొంచెం షేప్ నిలబడినట్టు నీట్గా ఉంటుంది. లేకపోతే ఏంటంటే అన్చేసినట్టు ఉంటుంది అనమాట. మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఏంటి అనేది తెలియాలంటే ఇది అనమాట ప్రాబ్లం. క్రాస్ వేయకపోతే అలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 అన్నాను. 6.5 మార్క్ చేసేయండి. ఆ స్టేజ్కి ఎలా ఉందో అలా మార్క్ చేసేయండి. ఇప్పుడు అయితే మీకు ఇంకోటి చెప్తాను. ఇలా స్టార్ నెక్లో ఇంకేమైనా మోడల్స్ కొన్ని పెట్టినప్పుడు నెక్ని పెంచుకోవచ్చండి, అవకాశం ఉంది. అది ఎలాగో చెప్తాను. 6.5 అంటున్నాను కదా, ఇప్పుడు 7 కూడా పెట్టుకోవచ్చు. నేను 7 పెట్టనులేండి, మనిషి హైట్ని బట్టి పెట్టుకోవచ్చులే, కానీ 7 పెట్టను. ఇప్పుడు ఏంటంటే పావుదొక్కు వేడి పెడుతున్నాను. ఓకేనా. పావుదొక్కు వేడి పెట్టి ఒక పావించి దించాను. అంటే ఎందుకంటే ఇక్కడ కార్నర్లో కోన్ షేప్ లాగా కిందకి ఇట్లా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు బాగుంటుందని ఒక పావించి దించాను. ఓకేనా. ఇదండి స్టార్ నెక్ ఫ్రంట్ పార్ట్కి. ఇది ఎలా ఉందో యాస్టేజ్కి అలా తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్కి ఇట్లా మార్క్ చేసేయండి. ఓకేనా. సైడ్ ఎక్కువ ఉంచాలి. మనది ఏదైనా మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ సమానంగా తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 31 అంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ వస్తాయి, బ్యాక్లో 2 వస్తాయి. 2 వచ్చినప్పుడు ఏంటి, పావుదొక్కు 8, పావుదొక్కు 8 మార్క్ చేయండి. అంతే. ప్రతిదీ కూడా సమానంగా తీసుకుంటే మనకి సైడ్ వేసుకున్నప్పుడు కానీ ఫినిషింగ్ కానీ నీట్గా వస్తుంది. అంతేగాని మీరు బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసేసుకుని ఫ్రంట్ పార్ట్లో తగ్గించేస్తే బాగుండదు అనమాట. ఫినిషింగ్ బాగుండదు, ఫిట్టింగ్ కూడా బాగుండదు. కరెక్ట్గా తీసుకోండి. 4 పార్ట్స్ సమానం. మనం డివైడెడ్ బై 4 అంటున్నాం కదా, 4 పార్ట్స్ సమానంగా వేయండి. ఓకే. అప్పుడే ఒక ప్రొసీజర్లో వెళ్తేనే బాగుంటుందండి. ఎలా పడితే అలా వెళ్తే బాగోదు. ఓకే. ఓకేనా. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత మనకి, చెస్ట్ ఎంత 37 అంటే ఎంత 9.5. ఓకేనా. 9.5 పెట్టేసేయండి. ఓకే. చెస్ట్లో ఒక పార్ట్. అక్కడి నుంచి 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేయండి. ఓకేనా. సేమ్ మెజర్మెంట్స్. ఇక్కడ మనం పావుదొక్కు వేడి పెట్టాం కదా, ఆ పావుదొక్కు వేడి ఇక్కడ పెట్టండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. 9.5. అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5. ఓకే. లైన్స్ డ్రా చేసేయండి. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేసేయండి. ఓకే. ఇక్కడ 3 లైన్స్ డ్రా చేసేయండి. 37 అంటే 3.7 అంటే 7కి దగ్గరలోనే ఉంది కాబట్టి పర్లేదు. మనం 3.5 దగ్గర మార్క్ చేసుకుంటే 37 అంటే 3.4. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 3.5 ఒక గీత పెట్టినా సరిపోతుంది. ఇటు చూడండి నేను ఎలా పెడుతున్నాను. కొన్నిటికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, అంటే ఎలా పెట్టాలని లేదు, 3.5 పెట్టినా సరిపోతుంది. ఓకేనా. చూడండి 3.5 ఒక గీత పెట్టాను. దీనికి ఇటు 1.5, ఈ సైజుకి ఇటు 1.5. ఓకే. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు పావుదొక్కు 4 పెట్టేసుకున్నా సరిపోతుంది. అంటే మీరు అంటే కన్వీనియంట్ని బట్టి చూడండి. జస్ట్ పావుదొక్కు 4 పెడుతున్నానులే చూడండి. ఇలా పావుదొక్కు 4. ఓకే. ఇటు 1.5 ఒక గీత చిన్నది డిఫరెన్స్. ఇటు 1 ఓకే పెట్టేసేయండి. సేమ్ పైన కూడా పావుదొక్కు 4 పెట్టేసేయండి. పావుదొక్కు 4 పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, ఇది మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ ఎంత వేయాలనేది డౌట్. చూడండి ఇది ఇట్లా దీన్ని సమానంగా వేయండి. ఇప్పుడు దీన్ని సమానం చేసి మెయిన్ డాట్ని ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ని సెంటర్ చేసి చంకలో నుంచి చూడండి ఇట్లా నుంచి ఇట్లా వేయాలి. ఓకేనా. అయిపోయింది. ఇదండి. ఓకే. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేయండి, లేదా 2 ఇంచెస్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీకు ఏది. నేను 2 రకాలుగా చెప్తానండి, మీరు గమనిస్తున్నారో లేదో. నేను ఒకే దాన్ని ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్తాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి. ఓకే. నేను చెప్పిందని ఓకే ఇదే చేయాలనే రూల్ లేదు. మీరు కూడా కొంచెం మీకు ఎట్లా అనుకూలంగా ఉందో దాన్ని కొంచెం మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అప్పుడే మనం ఏం చేయాలనేది నెక్స్ట్ మనకు ఒక ఐడియాస్ అనేవి వస్తాయి. నేను చెప్పిందే చేయాలని కాకుండా మీరు కూడా ఆలోచించారంటే ఎందుకు వచ్చింది, ఇలాగే ఎందుకు చేయాలి, కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఒక స్టెప్ వేయగలం. లేకపోతే ఏంటంటే ఎదుటోళ్ళు చెప్పిందే చేయాలని చెప్పి అదే వేలో ఉండిపోతాం అనమాట. అట్లా ఉండిపోవడం వల్ల ఏంటంటే ఇక ఎవరైనా చెప్తేనే చేయగలం, మనకంటూ ఓన్గా చేయలేం, క్రియేట్ చేసుకోలేం.
అందుకే నేను 2 రకాలుగా చెప్తాను. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అలా. ఇదే చేయాలి, నేను చెప్పినట్టే చేయాలని కాకుండా కొంచెం మనం గూడా ఆలోచిస్తే ఇంకా బాగా చేయగలం. ఓకేనా? ఇదిగో చూడండి. ఇలా తీసేయండి. యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలా ఉందో అలా తీసేయండి. ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత చూడండి చంకలో లోతు తీసుకోవాలి. చంకలో లోతు తీయాలండి. లోతు తీయకపోతే ఉగ్గులు ముడతలు ముడతలుగా వస్తది చంక దగ్గర. చంకలో లోతు తీయాలి. చంక పార్ట్ గాని పట్టేస్తుంది ఒకవేళ అనుకుంటే మీకేంటంటే చంక ఆర్మ్ ఆర్మ్ లూజ్ అనేది తక్కువగా ఉందని ఒక పావించి పెంచుకొని చూడండి. ఒక ప్రాబ్లమ్ అంటే నాకు నిన్న ఇది అడిగారండి వచ్చి షాప్ దగ్గర. అందుకే నేను చెప్తున్నాను ఇది గూడా. చంక దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పావు తక్కువ 9:15 అంటున్నాం కదా! సారీ 9:15 అంటే 9:30 ఈ ప్లేస్‌లో చెస్ట్ లూజ్‌లో అలా పెట్టుకుంటే సరిపోతుంది. వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేసుకుంటే ఏంటంటే డాట్స్ మొత్తము సమానంగా వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ 2 వైపులా సమానంగా వస్తాయి. చేసుకోకపోతే ఏంటంటే ఇది ఉంది మార్కింగ్ ఉంది ఈ సైడ్ కాబట్టి ఓకే బానే ఉంటది. స్టిచ్ చేస్తాం. ఇంకొక సైడ్ మార్కింగ్ లేదు కదా! మనం సరిగ్గా స్టిచ్ చేయకపోతే ఏంటంటే చెస్ట్‌లో ఒక పార్ట్ ఒకవైపు ఏమో లేస్ ఉంటుంది. ఒకవైపు ఏమో కిందకి అణిచేసినట్టు ఉంటుంది. సరిగ్గా వేయకపోతే డాట్ ఓకేనా? అలా ఉండకుండా ఉండాలంటే వీల్ మార్క్ చేసుకోవాలి మనం. వీల్ మార్క్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూసారా ఎంత నీట్‌గా కనిపిస్తుందో? ఇలా ఉంది అంటే మనం ఈజీగా వేసేయొచ్చండి. ఓకేనా? ఇలా మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఇంటూ మార్క్ పెట్టేయండి. ఇంటూ మార్క్ పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ దీని మీద పరవండి. చూడండి ప్రతిదీ చూడండండి. చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా చెప్తున్నాను. చూడండి ఎంత ఈజీగా చెప్తున్నానో. చూడండి ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చిందో చెక్ చేయండి. 1½ వచ్చింది. ఓకేనా? ఒక గీత అటు ఇటుగా వచ్చింది. ఇప్పుడు మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలండి. మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. ఎప్పుడైనా షేప్ బెల్ట్ 3 ఇంచులు 3:30 ఉండాలి. ఓకే. ఇప్పుడు మినిమమ్ మనకు 1½ వచ్చింది కాబట్టి 1½ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా! ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. క్రాస్‌గా ఉంది కదా! ఒక లైన్ డ్రా చేసేయండి. 3 ఇంచులు అంటున్నాను చూడండి. 3 ఇంచులు తీసుకోండి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా ఎక్కువ తీసేసుకుంటే ఏమవుతుందంటే పొట్ట మీదకి వచ్చేస్తుందండి. మనకు కన్వీనియంట్‌గా ఉండదు. నొక్కేస్తూ ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం ఒక్కొక్క ఓపెన్ చేసుకొని ఉంటాం. అలా ఉండే కంటే షేప్ బెల్ట్ చిన్నది పెట్టుకోవడం బెటర్ కదా! అలా ఉండే కంటే మనం ఒక షేప్ బెల్ట్ కొంచెం తగ్గించి పెట్టుకోవడం బెటర్ కదా! ఆప్షన్ ఉంది కదా మనకి. పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకేనా? వేస్ట్ సైజ్ ఎంత 31. 31 అంటే పావు తక్కువ 8. దానికి హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. చూడండి జాగ్రత్తగా 8:15 పెడుతున్నాను. 8:15 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1½ మార్క్ చేయండి ఖర్చుకి. ఇక్కడ 4 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 4 దగ్గర మార్క్ చేసి ఇక్కడ 2:30 తీసుకోండి. ఓకే చూడండి 2:30 తీసుకుని ఈ విధంగా కలపాలండి. ఈ ప్రతిదీ ఇంపార్టెంటేను. వీడియోని మొత్తము చూస్తే ఒకటి మనకి ఏదో ఒకటి ఈరోజు ఒకటి నేర్చుకున్నామంటే హ్యాపీ. రేపు ఇంకొకటి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నేర్చుకోవచ్చండి మెల్లగా మనం. ఒక్కసారి మొత్తం చూసినా రాదు. అంటే ఇక అది అందుకే ఒక్కొక్క దాంట్లో ఈరోజు ఈ పాయింట్ నేర్చుకున్నాం. ఓకే హ్యాపీ. రేపు ఇంకొక పాయింట్. అలా ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటా వెళ్తే బ్లౌజ్ కుట్టడం పెద్ద కష్టమేం కాదండి. కటింగు, స్టిచ్చింగు ఏది కష్టం కాదు. చాలా ఈజీ. మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. ఉండి ఒక టైం అంటూ కేటాయించుకుంటే ఆ టైంకి ఆటోమేటిక్‌గా ఆ పని చేసామనుకోండి మనకి ఈజీగా ఉంటది. చూడండి ఇప్పుడు నేనేం చెప్తాను ఇప్పుడు ఇక్కడ పావించే ఉంచాను ఉక్సులు పట్టి, కాజా పట్టి. కానీ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచాను. ఎందుకు ఉంచాను చూడండి. ఇలా తీసేయాలి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు అందంగా ఉంటది. ఆ పావించి కింద నుంచి చూడండి నేను ఇటువైపు నుంచి తీసాను. స్ట్రెయిట్‌గా ఉన్న లైన్ వైపు నుంచి తీసాను. ఓకే. ఇక్కడ కాట్ పెట్టేసేయండి. కాట్ పెడితే ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు రావాలని మనకు తెలియాలి. ఓకేనా? ఇది తీసుకోండి. ఇది తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేయండి. చూసారా? ఇలా ఈ విధంగా ప్లేస్ చేయాలి. కింద దానికి సమానంగా ప్లేస్ చేయాలి. చేసేసి ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. దీనికి 1 ఇంచ్ డౌన్ చేయండి. చూడండి 1 ఇంచ్ డౌన్ చేయండి. డౌన్ చేసి ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఇలా మెల్లగా కలపండి. ఓకేనా? చూడండి ఇలా కలిపేసి ఈ పార్ట్ తీసేయాలి.
ఇది తీయకపోతే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా తీసేయాలి. ఓకే, ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.